వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదాల్లో కశ్మీర్ తర్వాత అత్యంత కీలకమైన అంశం సింధు నది జలాలే. రెండు దేశాలు యుద్ధాలు చేసుకున్నా, సరిహద్దుల్లో కాల్పులు జరిగినా, రాజకీయ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నా దాదాపు 6 దశాబ్దాలకు పైగా సింధు జలాల ఒప్పందం మాత్రం కొనసాగుతూ వచ్చింది. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ జలాల ఒప్పందాల్లో ఒకటిగా దీన్ని భావించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు ఈ ఒప్పంద భవిష్యత్తుపై ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దీంతో పాకిస్తాన్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల మనం చూసాం, పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన 276 కోర్ కమాండర్ సమావేశంలో కూడా సింధు జలాల అంశమే ప్రధాన చర్చగా మారింది. ఆ దేశ సైన్యాధిపతి ఆసిఫ్ మునీర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హిందూ జలాలపై భారత్ తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన నీటి వాటాను కాపాడుకునేందుకే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ సైన్యం ఒక ప్రకటన కూడా చేసేసింది. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సింధు జలాల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ఆర్మీ స్పష్టం చేయడం ఇక్కడ మనం అండర్లైన్గా చూడాలి. అంతేకాదు, మనం తెలుసు 2025 ఏప్రిల్ 24న పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ ఇచ్చిన గైడ్ లైన్స్ను కూడా మరోసారి ఇది గుర్తు చేసింది. సింధు జలాల ప్రవాహాన్ని అడ్డుకునే ఏ చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. నీరు తమ దేశ జాతీయ భద్రతలో అంతర్భాగమని, కోట్లాది ప్రజల జీవనాధారం సింధు నదేనని పేర్కొంది. అందుకే ఈ అంశంలో రాజీ పడే ప్రసక్తి లేదని పాక్ సైన్యం స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ వాదన ప్రకారం సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగా అమల్లోనే ఉంది. ఇది రెండు దేశాల మధ్య మాత్రమే కాకుండా ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒక అంతర్జాతీయ ఒప్పందమని, ఏకపక్షంగా ఎవరూ దాన్ని రద్దు చేయలేరని ఇస్లామాబాద్ వాదిస్తోంది. ఒప్పందంలోని నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తుందన్నది పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణ. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు అక్కడ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే భారత్ మనం మాత్రం భిన్నమైన వైఖరిని అవలంబిస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంతో మునుపటి తరహాలో వ్యవహరించే పరిస్థితే లేదని భారత్ కరాఖండిగా చెప్పేసింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఉగ్రవాదానికి మద్దతు కొనసాగిస్తూనే మరోవైపు ద్వైపాక్షిక ఒప్పందాల ప్రయోజనాలు కోరడం సాధ్యం కాదని భారత ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టు ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసింది. ఈ పరిణామాల మధ్య కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2028 జూన్ నాటికి సింధు నది వ్యవస్థలో పాకిస్తాన్కి వెళ్లే నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపేసే స్థాయికి భారత్ చేరుకోవచ్చని పేర్కొన్నారు. అంటే ఒక్క నీటి చుక్క కూడా వెళ్లే వాతావరణం లేదు. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, నీటి నిల్వ వ్యవస్థలు, కాలువలు, ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్టు సిఆర్ పాటిల్ చేసిన ప్రకటన మనం చూసాం. అయితే ఈ వ్యాఖ్యల తర్వాత పాకిస్తాన్లో మరింత ఆందోళన పెరిగిపోయింది. ఇంకా ఒక్క నీటి చుక్క కూడా ఇవ్వరా సింధు జలాలకు సంబంధించి మనకు, అప్పుడు మన పరిస్థితి ఏంటి అన్న ఒక రకమైన భయం పాకిస్తాన్లో మొదలైపోయింది. అసలు ఈ సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఈ అనాలిసిస్లో భాగంగా ఇది మరోసారి మీకు చెప్పాల్సిన అవసరం నాకుంది. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ తొలి ప్రధాని, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అసలు ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలోని 6 ప్రధాన నదులను రెండు దేశాల మధ్య విభజించారు. అది తూర్పు నదులు ఏంటవి? రవి, బియాస్, సట్లెజ్ నదులపై పూర్తి హక్కులు భారత్కు లభించాయి ఆ ఒప్పందం ప్రకారం. ఇక పశ్చిమ నదులు, వెస్ట్ రివర్స్ ఉన్నాయి కొన్ని, అవేంటి? సింధు, జీలం, చినాబ్. ఈ నదుల జలాల వినియోగంపై ప్రధాన హక్కు పాకిస్తాన్కి ఇచ్చారు. అయితే ఆ నదులపై పరిమితి స్థాయిలోనే జల విద్యుత్ ప్రాజెక్టులు, సాగునీటి అవసరాలకు భారత్కు కూడా కొన్ని హక్కులు కల్పించారు. ఈ ఒప్పందమే 6 దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య నీటి పంపకాలకు ఒక ప్రాతిపదికగా కొనసాగుతోంది. ఇది జరిగింది. పాకిస్తాన్కు ఈ ఒప్పందం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆ దేశ వ్యవసాయ రంగం దాదాపు పూర్తిగా సింధు నది వ్యవస్థపైన ఆధారపడి ఉంది. ఇట్స్ ఫ్యాక్ట్. అక్కడ సాగునీటిలో అత్యధిక భాగం ఈ నదుల నుంచి అందుతుంది. గోధుమ, అలాగే బియ్యం, పత్తి, చెరుకు ఇలాంటి పంటలకు అవసరమైన నీరు ఈ సింధు వ్యవస్థ నుంచే వస్తుంది. ఒకవేళ ఈ నీటి ప్రవాహం తగ్గిందనుకోండి, అక్కడ వ్యవసాయం, తాగునీటి సరఫరా, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి వంటి చాలా రంగాలు ఎఫెక్ట్ అయిపోతాయి. దీనివల్ల ఈ అంశాన్ని పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటోంది, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా చూస్తోంది, చెబుతోంది. భారత్ వైపు నుంచి చూస్తే పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం.
ఒప్పందం ప్రకారం తమకు ఉన్న హక్కులను కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదని భారత వర్గాలు చెప్తున్నాయి. అనేక జల విద్యుత్ ప్రాజెక్టులు, నిల్వ ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం పూర్తి చేసే భారత భూభాగంలోనే మరింత నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆల్రెడీ ఒప్పందంలో ఇది ఉంది. ఈ నేపథ్యంలో ఈ నీటి అంశం ఇప్పుడు కేవలం జలవనరుల సమస్యగా కాకుండా వ్యూహాత్మక అంశంగా మారుతోంది. ఒకప్పుడు సరిహద్దుల్లో సైనిక బలగాలు రెండు దేశాల మధ్య ప్రధాన ఒత్తిడికి సాధారణంగా ఉండేవి. ఇప్పుడు నీరు కూడా వ్యూహాత్మక ఆయుధంగా మారుతుందా అన్న చర్చ అయితే మొదలైంది. పరిస్థితి అలాగే కనిపిస్తోంది. కానీ అంతర్జాతీయ న్యాయపరమైన అంశాలు, సాంకేతిక పరిమితులు, ఈ మౌలిక వసతుల నిర్మాణం వంటి అంశాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ తన అంతర్గత భద్రతా పరిస్థితులపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబాన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకునే ఉగ్రవాదులు పాకిస్తాన్లో దాడులు చేస్తున్నారని ఆ దేశ సైన్యం పేర్కొంటోంది. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తమ సాయుధ దళాలు నిరంతరం చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. అలాగే కశ్మీర్ అంశంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, కశ్మీరీలకు మద్దతు కొనసాగుతుందని కూడా చెబుతోంది. ఇక్కడ మిగతా అంశాలు కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే ప్రస్తుతం ప్రపంచ దృష్టి మొత్తం సింధు జలాలపైనే కేంద్రీకృతమైంది. భారత్ తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు అమల్లోకి వస్తాయి, పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై ఎలాంటి పోరాటం చేస్తుంది, అసలు ప్రపంచ బ్యాంక్ పాత్ర ఏంటి, భవిష్యత్తులో ఈ ఒప్పందానికి కొత్త రూపం వస్తుందా, లేక రెండు దేశాలు చర్చల ద్వారా కొత్త అవగాహనకు వస్తాయా, ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు మన తెర ముందుకు వస్తున్నాయి. మొత్తానికి ఈ సింధు జలాల అంశం ఇక కేవలం నీటి పంపకాల వివాదం మాత్రమే కాదు. ఇది జాతీయ భద్రత, విదేశాంగ విధానం, వ్యవసాయం, ఇంధనం, వ్యూహాత్మక ప్రయోజనాలు, అంతర్జాతీయ చట్టాలు, ఇలా ఒక 6 అంశాలను ప్రభావితం చేసే అంశంగా ఇప్పుడు మారిపోయింది. రాబోయే రోజుల్లో భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో కూడా అత్యంత కీలకమైన అంశంగా ఈ సింధు జలాల వివాదం అనేది ఖచ్చితంగా ఉండబోతోంది. ఇక ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ మిత్రదేశమైన చైనా ఇక్కడ రంగంలో దిగుతుండడమే. చైనా మనతో కూడా ఒక ఫ్రెండ్లీగా ఉంటున్నట్టు ఉండి కయ్యానికి కాలు దిగుతున్న డబుల్ గేమ్ ఆడుతుంది. కానీ అదే చైనా పాకిస్తాన్కి ఏ విధంగా సహకరిస్తుందో మనం చూసాం. ఎందుకంటే చైనాకు భారత్ టార్గెట్ కాబట్టి, పాకిస్తాన్కు భారత్ టార్గెట్ కాబట్టి పాకిస్తాన్కి ఇతోదక సాయం చేయటం మన ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా చూసాం. ఇప్పుడు ఆమె సంబంధం లేకుండా దీన్ని కెలుకుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్కు సింధు జలాలు ఆపేస్తే ఇండియాకు బ్రహ్మపుత్ర నీళ్లు ఆపేస్తామని చైనా ప్రకటనలు చేస్తోందని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇది వివాదాన్ని మరింత పెద్ద చేస్తోంది. ఎందుకు చేస్తోంది? బ్రహ్మపుత్ర నది విషయానికి వద్దాం. అది టిబెట్లో చైనా భూభాగంలో యార్గుంగ్ సాంగ్సో పేరుతో ప్రారంభమై ఇక్కడ మన అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించి బ్రహ్మపుత్రగా మారుతుంది. చైనా అక్కడ భారీ జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. దీనిపై భారత్ కూడా చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్రహ్మపుత్ర నది భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత అనేక ఉపనదులు కలవడం వల్ల దాని నీటి ప్రవాహంలో పెద్ద భాగం భారతదేశంలోనే చేరుతోంది. అదే ఇప్పుడు జరుగుతోంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటి మరో ప్రచారం తరచూ కనిపిస్తోంది. ఒకవేళ చైనా గనుక బ్రహ్మపుత్ర నీళ్లు ఆపేస్తే భారత్ చైనాకు కౌంటర్గా మనం ఏం చేయబోతున్నాం, మల్కా స్ట్రైట్ను మూసేస్తుందని కొందరు అంటున్నారు. మరోవైపు భారత్ మాత్రం తన వైఖరిని స్పష్టంగా కొనసాగిస్తోంది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నంత కాలం సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని విదేశాంగ శాఖ ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. మొత్తానికి ఈ సింధు జలాల వివాదం ఇప్పుడు కేవలం భారత్ పాకిస్తాన్ మధ్య నీటి సమస్య మాత్రమే కాదు, చైనా, బ్రహ్మపుత్ర, హిమాలయ నదులు, ప్రాంతీయ భద్రత, ఇంధన భద్రత, సముద్ర మార్గాలు, ఇలా అనేక వ్యూహాత్మక అంశాలతో ముడిపడిన ఒక భౌగోళిక రాజకీయ పోరాటంగా మారుతోంది. చూద్దాం దీని రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయో. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలు ఇది ఒకటి. అటు ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి పాకిస్తాన్ అరిచి గీపెడుతోంది. అలాగే పాకిస్తాన్ ఆర్మీ కూడా సవాలు విసురుతోంది. మళ్ళీ మరో యుద్ధానికి సిద్ధమవుతారా? ఆపరేషన్ సింధూర్లో మీకు లభించిన గిఫ్ట్ చాలదా? సిద్ధమవ్వండి, మరో గిఫ్ట్ ఇవ్వడానికి భారత్ రెడీగా ఉంది. దిస్ ఈజ్ సతీష్ సైనింగ్ ఆఫ్.